హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్నాప్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఫ్రాక్కి జిప్ ఎలా అటాచ్ చేయాలో చూద్దామండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను జిప్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది లైనింగ్ క్లాత్కి చూపించాను. డైరెక్ట్గా ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను లేయర్స్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఫ్రాక్ మొత్తం అయిపోయిందండి. జస్ట్ పైన ఒక లేయర్ ఒకటి నేను ఇంకా వేయలేదు. జిప్ వేసిన తర్వాత లేయర్ వేద్దామని ఆ పైన లేయర్ ఒకటి ఆపాను. మిగతా ఫ్రాక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్లో మనం జిప్ ఎంతవరకు అయితే అటాచ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ వరకు ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇది 8 ఇంచెస్ ఉంది. ఇలా మిడిల్ ఫోల్డ్ చేసేసుకొని ఎగ్జాక్ట్గా చూసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మిడిల్ పాయింట్లో కట్ చేసుకోకూడదు. డైరెక్ట్గా ఇలా ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్కర్తో ఇలా లైన్ పెట్టేసుకోండి. మిడిల్లో ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకోండి. 3 ఇంచెస్ వెడల్పు ఉండాలి. హైట్ వచ్చేసి మనం జిప్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికంటే ఒక 2 ఇంచులు ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఇక్కడ 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ లైనింగ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేశాను. మనం ఎప్పుడైనా కూడా జిప్ ఓపెన్ ఎంతవరకు అయితే పెట్టుకుంటామో దానికంటే లైనింగ్ని ఒక 2 ఇంచులు ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ పెట్టేసుకుని అంటే 1.5 ఇంచ్కి ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి. మిడిల్ పాయింట్ చూసేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు కుట్టు అనేది ఎలా కుట్టుకోవాలో కూడా నేను ఇలా మార్కర్తో వేసి చూపిస్తున్నాను. వీ షేప్ వచ్చేలాగా కుట్టేసుకోండి. పైనుంచి కొంచెం గ్యాప్ ఇలా ఇస్తూ కిందకి వచ్చేలాగా వీ షేప్ వచ్చేలాగా కుట్టేసుకోండి. స్క్వేర్గా కూడా కుట్టేసుకోవచ్చండి. నేను ఇక్కడ వీ షేప్ వచ్చేలాగా కుట్టాను. ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్రాక్ ఇలా పెట్టేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఈ క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుంటూ పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా పైకి 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకొని మిడిల్లో లైన్ డ్రా చేసాం కదా, ఆ లైనింగ్ పైన డ్రా చేసిన మిడిల్ లైన్ సేమ్గా ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు వీ షేప్ డ్రా చేసుకున్నాం కదా, దానిపైన ఇలా కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా చివరి వరకు కుట్టుకున్న తర్వాత వీ షేప్ దగ్గర సూదిని ఇలా దింపేసి ఇలా ఇటువైపున తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ వైపున కుట్టేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి కుట్టు వేసుకుంటూ రావాలి. పిన్స్ని తీసేసుకుంటూ స్టిచ్ వేసుకున్నామంటే అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది మనకు. ఇలా వచ్చిన తర్వాత వీ షేప్ కనపడుతుంది కదా మీకు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మిడిల్లో ఎక్కడైతే మనం లైన్ ఉందో ఆ మిడిల్ లైన్ పైనుంచి ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వీ షేప్ దగ్గరికి వచ్చినప్పుడు మనము కత్తెరతో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కుట్టు కట్ అవ్వకుండా కింద వరకు కట్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఒక 1/4 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. చుట్టూ కూడాను కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టేసుకొని లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి. 2 వైపులా కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గానే కుట్టుకుంటే సరిపోతుంది. మనకు వీ షేప్ వచ్చే దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా అనుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని చేత్తో కొంచెం ప్రెస్ చేస్తే ఇలా మనకి లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మెషిన్కి సింగిల్ పాదం సెట్ చేసుకోవాలి. జిప్ వేయడానికి మనం సింగిల్ పాదం యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇన్విజిబుల్ జిప్ తీసుకున్నానండి. చూసారు కదా, ఇలాంటి జిప్ తీసుకొని మనకు ఇక్కడ పైన 1/2 ఇంచ్ మనం క్లాత్ వదిలేసాం కదా లైనింగ్ని, అది ఇలా జిప్ అనేది ఒక 1 ఇంచ్ లోపలికి ఇలా పెట్టేసుకొని పైనకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ మీకు ఫోల్డింగ్ కరెక్ట్గా రానట్లయితే ఒక సూదితో ఒకసారి ఇలా టాకా వేసేసుకోండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం సింగిల్ పాదం యూస్ చేసి కుట్టు వేసుకుంటూ రావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి కుట్టు వేసేసుకోవాలి. జిప్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ఎదురుగా చూసినప్పుడు లెఫ్ట్ సైడ్కి ఇలా కుట్టు వేసేసుకుంటూ రావాలి. జిప్ దగ్గరికి కుట్టు వేసేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి మధ్యలో వచ్చేసరికి జిప్ అనేది పైకి అనుకోవాలి. సూదిని కిందకి దింపేసి ఇలా జిప్ని పైకి అనుకొని కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇలా కింద వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత కింద ఇక్కడ వీ షేప్ దగ్గర ఉంది కదా, అక్కడ ఒకసారి సూదిని దింపేసి ఇప్పుడు ఇటువైపుగా ఉన్న క్లాత్ని ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది జిప్ పైకి ఉండేలాగా కుట్టు వేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ జిప్ పైకి రావాలి. అంటే మనకు జిప్ అనేది కనపడకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ జిప్ లాస్ట్లో జిప్ అనేది జిగ్జాగ్ కుట్టు వేసేసుకోవాలండి. అంటే జిప్ అనేది ఊడకుండా ఒకసారి జిగ్జాగ్ వేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వైపు కుట్టు అనేది కుట్టేటప్పుడు జిప్ అనేది పైకి రావాలి. క్లాత్ అనేది జిప్ పైకి ఇలా 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఇలా పైకి అనుకుంటూ ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు సూదిని కిందకి దింపి జిప్ని వెనక్కి అనుకొని కుట్టుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్టింగ్ ఎలా అయితే ఫోల్డింగ్ పెట్టామో లోపలికి అలానే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం జిప్ వేసేసుకుంటే ఫ్రాక్లకి చాలా నీట్గా కనబడుతుందండి. రెడీమేడ్ డ్రెస్ లాగానే మనకు కుట్టుకోవచ్చు. మీకు జిప్ డైరెక్ట్గా అటాచ్ చేయడం రానట్లయితే సూదితో టాకా వేసేసుకొని కూడా కుట్టుకోవచ్చండి. సో ఇలా మనం ఫ్రాక్లకి జిప్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను లేయర్స్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేశానండి ప్లెయిన్ క్లాత్తో. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.